హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డలతో పచ్చడి అండి. ఏ విధంగా పెట్టుకుంటామో మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. పదండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాన్ని పొట్టు తీయకుండానే మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాము. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ బాగా కాగాలండి, అలా అయితేనే మనకి ఆలుగడ్డలు అనేవి కుక్ అవుతాయి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ఒకటే సైడ్ కుక్ అవుతాయి. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో రావాలి. ఇవి కుక్ అయినవో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే, మామూలుగా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చేస్తే ఇట్లా సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. పుచ్చితే సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. అట్లా అండి. ఈ మసాలా కోసం కావాల్సినవి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, ఎల్లిపాయలు విడిగానే వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. నిమ్మకాయలు 3 పడతాయండి. ఆలుగడ్డ ఏంటంటే మనం 1/2 కిలో తీసుకున్నాం. 1/2 కిలో ఆలుగడ్డకి ఈ క్వాంటిటీ అని. అయినా ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఇవి మనము ఫస్ట్ పొట్టు లేకుండా మనం ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు వాటిని పొట్టు తీసుకోవాలి. ఆలుగడ్డలు అనేది చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే, మంచిగా లోపల కుక్ అవుతేనే మనకి ఆలుగడ్డ ముక్కకి మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పచ్చడి కోసం మనం పోపేసుకుంటున్నామండి. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆలుగడ్డ అనేది ఆయిల్ బాగానే పీలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, పచ్చడికి మనకి గ్రేవీ అనేది మంచిగా రావాలంటే మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఒక ఎన్ని స్పూన్ తీసుకున్నాను, 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో మనం ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం వేసుకోవాల్సినవి ఇవి మిరపగింజలండి. వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయినాక ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, మనం వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మనం మంట బంద్ చేసుకోవాలండి, లేదంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇట్లా అడుగంటిపోతుంది. తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ చల్లారిన తర్వాత మనం కారం, మసాలా అన్నీ వేసేసుకుందామండి. ఇందులో నిమ్మరసం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మేము 1/2 కిలో ఆలుగడ్డలకే మేము 3 నిమ్మకాయలు తీసుకున్నాము. మనం ఆయిల్ తీసుకున్నాం కదా, దాన్ని బట్టి కారం తీసుకుంటాము. ఒకటి కారం అయితే మీకు అర్థమవుతుంది కదా, ఏ రేంజ్లో తీసుకోవాలో మీరు అలా తీసుకోండి. ఇది మేము ఆల్రెడీ ఉప్పు కలిపిన కారమే, ఎక్స్ట్రా యాడ్ చేయం. మేమైతే ఈ స్పూన్తో 3 టీ స్పూన్స్ వేసామండి కారము. టీ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువనే, టేబుల్ స్పూన్ అంటే పెద్దది. ఇవి బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డలకి ఈ గ్రేవీ అనేది మంచిగా పట్టాలి. నిమ్మరసం ఉంది కదండి, ఈ నిమ్మరసం పోసేసుకోవాలి. అండి, మనం గాజు జార్లో సర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టోరేజ్ అనేది మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ దానిలో కన్నా మనం గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మసాలా పులుపు అనేది బాగా ఒక 2-3 డేస్ తర్వాత దీనికి బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం బయట పెట్టుకున్న 1 మంత్ అయినా ఖరాబ్ కాదు. కారం, ఉప్పు అనేది సరిగ్గా పడాలండి, లేదంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 2-3 మంత్స్ అయినా కూడా అసలు ఏం కాదండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది అండి. అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై